చెప్పండి. నా పేరు చందుపట్ల ప్రభావతి అండి. ఇక్కడ నాకు సర్వే నెంబర్ 101/1 మా నాన్నగారి నుంచి వచ్చిన భూమి ఇది. నాకు అన్ని రకాలుగా హక్కులు దీని మీద 1994 నుంచే ఉన్నాయండి. కాకపోతే మేము మా నాన్నగారి నుంచి వచ్చింది కాబట్టి రీసెంట్లీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు మేము ధరణి దాంట్లోకి ఎంటర్ చేయించుకున్నామండి. ఇక్కడున్న వీళ్ళందరూ ఏమంటున్నారంటే మీకు ఇక్కడ లేదు, మీ భూమి వెనుకకు అట్లా ఇట్లా అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళంతా మా మీద దౌర్జన్యం చేస్తున్నారు, రాళ్లతో కొడుతున్నారు, మమ్మల్ని బెదిరిస్తున్నారు ఇక్కడున్న చుట్టుపక్కల రైతులు. దయచేసి నేను ఇక్కడ ఒకటే చెప్పదలుచుకున్న జిల్లా యంత్రాంగానికి, కలెక్టర్ గారికి, ఇక్కడున్న ఆర్డీఓ గారికి, ఇక్కడున్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నాదొక అంబుల్ రిక్వెస్ట్ అండి. ఎమ్మెల్యే గారికి కూడా చెప్తున్నా, మమ్మల్ని నానా రకాల ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని అసలు మా అనరాని మాటలు అంటున్నారు. మేము మా జీవితంలో ఎప్పుడు కూడా పడలేదండి అట్లాంటి మాటలు పడుతున్నాం. మేము రకరకాలుగా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, చంపుతామని బెదిరిస్తున్నారు. ఇక్కడ కేవలం రైతులే అండి. ఇక్కడ దౌర్జన్యంగా బీరెల్లి సంజీవ్ అని చెప్పేసి ఆయనకు ఎటువంటి డాక్యుమెంటేషన్ లేవు. ఆయనే స్వామి అని ఒక ఆయనకు ఏ అసైన్ చేసిందో అది కూడా చెప్పాల్సిందిగా ఇక్కడున్న యంత్రాంగాన్ని మేము కోరుతున్నామండి. ఇక్కడున్న కలెక్టర్ గారిని కానీ, ఇక్కడ ఎస్పీ గారిని కానీ, ఇక్కడ ఎమ్మెల్యే గారిని, మేము స్థానికంగా ఉండే ఎమ్మెల్యేని మేము బాగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు మీ పేరే చెప్తున్నారండి, మీరు దున్నుకోమంటున్నారు, మేము దున్నుకున్నామని చెప్పేసి బీరెల్లి సంజీవు, ఇక కొంతమంది ఎస్సీలు, అక్కడికి సంబంధం లేని ఎస్సీలంతా దాదాపు 20-30 మంది వచ్చి మీ మీద SC/ST కేసు, అట్రాసిటీ కేసు పెడతాం, మిమ్మల్ని లోపలి పంపిస్తాం, ఇట్లా అని చెప్పేసి మమ్మల్ని నానా రకాలుగా ఇబ్బంది పెట్టి భయభ్రాంతులకు గురి చేసి మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళి పారిపోయేటట్టు చేస్తున్నారండి. మాకు దయచేసి మాకు రక్షణ కల్పించి మా భూములు మాకు ఇప్పించవలసిందిగా మిమ్మల్ని ఈ జిల్లా యంత్రాంగాన్ని మేము కోరుకుంటున్నామండి. నమస్తే. ఎవరైనా కానీ ప్రజలు ఒక మండలం కావాలి, ఒక జిల్లా కావాలని ఆశిస్తారు. కానీ ఇక్కడ మాత్రం జిల్లా అయిన అప్పటి నుండి కష్టాలు మొదలయ్యాయి. అదే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంగా ఏర్పడినప్పటి నుంచి కూడా ఇక్కడ ఈ అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దాని చుట్టుపక్కల ప్రాంతాలలో జిల్లా కేంద్రం అయిన తర్వాత భూములకు రెక్కలు వచ్చినట్టు రేట్లు పెరిగిపోవడం కూడా జరిగింది. దీంతో ఈ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రధానంగా భూముల సమస్యలే విపరీతంగా ఉన్నాయి. అంటే ఆ భూముల సమస్యల్ని పరిష్కరించే కోసం రెవెన్యూ శాఖ కావచ్చు, ఇటు కలెక్టర్ కావచ్చు, అడిషనల్ కలెక్టర్ కావచ్చు, వీళ్ళు ఈ సమస్యని పరిష్కరించలేకపోతున్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో. దీంతో ఇక్కడ ఈ ప్రాంతంలో భూ సమస్యలు పెరగడం, పగలు పెరగడం, ప్రతీకాలు పెరగడం, హత్యలు జరగడం, దాడులు చేయడము, కోర్టుల చుట్టూ తిరగడం, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగడం వల్ల ఎంతో ఆర్థికంగా నష్టపోతున్నారు. ఎవరైనా ఒక జిల్లా కావాలి, జిల్లా అయితే మాత్రం మా అభివృద్ధి చెందుతాం, మాకు పాలనా యంత్రాంగం మా దగ్గరికి వస్తుందని ఆశించిన వారికి ఇక్కడ భంగపాటు ఎదురైంది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో. కానీ ఇక్కడ మాత్రం భూములకు ధరలు పెరగడం వల్ల, గతం నుండి కూడా ఈ భూములు అలాగే ఉండడం వల్ల కొందరు వ్యవసాయం చేసుకోవచ్చు, కొందరు ఇల్లు కట్టుకోవచ్చు, కొందరు ఇల్లు కట్టుకోకపోవచ్చు. ఖాళీ స్థలం ఏర్పడితే ఖర్చు వేసి గుండాలు, రౌడీలు, స్వార్థపరులు రాజకీయంగా కూడా కొంచెం వాళ్ళ ప్రయోగం ఉపయోగించి ఆ భూముల్ని కబ్జా చేసుకునే కోసం, ఇల్లు కట్టుకునే కోసం ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మన దగ్గర ఇదే అంశంపై మాట్లాడడానికి ఒక మేడం గారు ఉన్నారు. బట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఏం జరిగింది, ఎట్లా పోయింది, ఏం జరిగింది అనే అంశంపై చేద్దాం. మేడం నమస్తే. మేడం మీరేంటి, మీ పేరేంటి, అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది ఒకసారి చెప్పండి మేడం. నా పేరు చందుపట్ల ప్రభావతి అండి. ఇట్లా మాకు ఇక్కడ మా నాన్న నుంచి వచ్చిన భూమి ఇది. మొత్తం ఈ 10 ఎకరాల బిట్టు అండి, 9 ఎకరాల 30 గుంటల బిట్టు ఇది మా నాన్న నుంచే వచ్చింది. ఇది మాకు పెళ్ళప్పుడు కట్నం కింద ఇచ్చింది ఈ ల్యాండ్. స్థానికంగా మేము ఇక్కడ లేకపోవడం వల్ల ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న రైతులు మొత్తం దీన్ని అంతా కబ్జా చేసి పంటలు చేసుకుంటున్నారండి. పంటలు చేసుకుంటే మేము దీంతో 10 టైమ్స్ మేము సర్వే కూడా చేయించినాము. బౌండరీ సర్వే ఫిక్స్ చేయించినాము. వాళ్ళకు బౌండరీ అంటే అర్థం అవ్వట్లేదు, బౌండరీ గురించి వాళ్ళకి తెలియట్లేదు, బౌండరీ టీపన్ అంటే వాళ్ళకి తెలియట్లేదు. టీపన్ అనే దాని గురించి టీపన్ మీరు మార్చేసిండ్రు, ఇది నక్ష మీరు మార్చేసిండ్రు అని వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడే దాంట్లో మేము ఏం చెప్పలేకపోతున్నాం. అంటే ఎందుకంటే టీపన్ మార్చేంత అయితే ఎవరికి ఉండదు కదండి. సో ఇప్పుడు ఇక్కడ మొత్తం ఏంటంటే మొత్తం రైతులు ఇక్కడ కేవలం ఒక 2 రైతుల వల్ల ఎక్కువ ఇబ్బంది ఎదుర్కొంటున్నాం మేము. ఎస్పెషల్గా ఇక్కడ లోకల భద్రయ్య అని ఒక వ్యక్తి, ఆయనకున్న భూమి 3 ఎకరాలు. ఆయనకు ఇట్లా మనకు అది కాలువ దగ్గర ఉంటుందండి ముందుకు
ఏంటిది 102 సర్వే నెంబర్ ఆయన ఆ వ్యక్తి ఆయన 102 సర్వే నెంబర్ వదిలిపెట్టి 101లోకి వచ్చిండు. వచ్చేసి ఈ మొత్తం కాస్తు చేసుకుంటూ మేము 30 years నుంచి చేస్తున్నామని క్లెయిమ్ చేసుకుంటున్నాడు. ఆయన చేస్తున్నది లాస్ట్ ఇయర్ నుంచి మాత్రమే. అప్పటి వరకు ఇక్కడ అన్యక్రాంతం, ఇక్కడ అంతా నక్సలైట్ ప్రాబల్యం ఉన్న ప్రాంతం ఇది. ఇక్కడ ఇప్పుడు ఈ క్వార్టర్స్ అవి వచ్చిన తర్వాత ఇక్కడ రేట్స్ పెరిగేసరికి ఈ రైతులే ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్న గతంలో ఉన్న ఎమ్మెల్యే గారిని కూడా కలిసినాం. మీరు కలిసి మొత్తం బౌండరీ సర్వే చేయించుకొని లోపల సబ్ డివిజన్ చేసుకోమని చెప్పిండ్రు. దానికి సంబంధించిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ నా దగ్గర ఉండిందండి. ఇగో ఇక్కడ విషయం ఇది. అంటే మేడం, అంటే ఈ భూమి ఎవరిది, ఎట్లా వచ్చింది, మీరు ఎందుకు పోరాటం చేస్తున్నారు? మా తండ్రి గారు తీసుకున్నారండి. ఇది స్వతంత్ర సమర యోధుల భూమి. ఇది పేరేంటి, ఊరు, జిల్లా ఏంటి? మా చెల్పూర్ అండి. మా తండ్రి గౌర కోమరారెడ్డి స్వతంత్ర సమర యోధుల భూమి. నల్లగుంట రాధమ్మ అని, ఆ పెద్ద రాధమ్మ అని ఆమె దగ్గర నుంచి మా నాన్న 1982లో తీసుకున్నాడు ఈ భూమి. తీసుకున్న తర్వాత మా నాన్న ఫస్ట్ ఇక్కడ కొన్నదే మా నాన్న. తర్వాత ఇంకా ఇక్కడ అంతా అడవి ప్రాంతం. తర్వాత చెట్లు కొట్టుకొని ఇదంతా కొంచెం కంప్లీట్గా క్లీన్ చేసుకొని అంతా చేసేసరికి ఇక ఇక్కడ ఉన్న రైతులు ఏంటంటే వాళ్ళు మేము స్థానికంగా ఇక్కడ ప్రజెంట్ లేకపోవడం. మా తల్లిదండ్రులు ఉన్నంత రోజులు వ్యవసాయం చేసిండ్రు, దీంట్లో పంటలు తీసుకున్నారు. మాకు అప్పుడు అన్ని రకాల మాకు జరిగింది. తర్వాత మా తల్లిదండ్రులు చనిపోయినాక మీరు దున్నుకుంటున్నారా, ఈ భూమి సాగు చేసుకుంటున్నారా, పంటలు వేసుకుంటున్నారా? మీరు పంటలు వేసుకుంటున్న క్రమంలో వాళ్ళు ఎలా వచ్చారు? మీరు ఏమన్నా రెవెన్యూ అధికారుల చుట్టూ ఏమైనా తిరిగారా? మేము ఎక్కని మెట్టు లేదండి, తిరగని ఆఫీస్ లేదండి. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తున్నాము, మాట్లాడుతున్నాము. దీని గురించి ప్రతి ఒక్క ఆఫీసర్ స్పందిస్తున్నారు. మాకేం అగేనిస్ట్గా ఎవరు పోలీస్ ఆఫీసర్స్ కానీ ఎవరు మాట్లాడారు. బౌండరీ సర్వే చేయించుకున్న తర్వాత కూడా మళ్ళీ బౌండరీ సర్వే దాటి వస్తున్నారండి. అది మా ప్రాబ్లం. లోకల భద్రయ్య అని ఒక ఎస్పెషల్గా వస్తుంటే ఆయన ఆసరా తీసుకొని గాజర్ల వదిలేని ఒక ఆయన. గతంలో కూడా మేము గాజర్ల వదులతో చాలా రకాల సమస్యలు మేము ఎదుర్కొన్నాము. మాకున్న మూవీ మొత్తం కబ్జా చేస్తే మా నాన్నగారి సంతకం ఫోర్జరీ చేసి పెడితే ఫోరెన్సిక్ ల్యాబ్లో పంపించేసి దాని గురించి మొత్తం మా భూమి మేము తీసుకున్నాం. తీసుకున్న తర్వాత మళ్ళీ ఆయన రిపీట్ చేస్తున్నారు ఈ ప్రాబ్లమ్ని. గాజర్ల ఓదెలు ఈ లోకల భద్రయ్య అని ఒక 2 రైతుల వల్ల ఇక్కడ ఉన్న 11 మంది రైతులం. ఇది 13 ఎకరాల 6 గుంటల బిట్టు మొత్తం 101 సర్వే నెంబర్. ఇది ఈ సర్వే నెంబర్లో ఉన్న వ్యక్తులు మాకు గొడవలు అవుతున్నాయి. ఇందులో ఉన్న ల్యాండ్ మొత్తం పక్క వాళ్ళు ఇందులోకి ఎంక్రోచ్ అవ్వడం వల్ల మేము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామండి దీంట్లో. అంటే దీని గురించి మరి కలెక్టర్ గారు కానీ, ఆర్డీఓ కానీ, తహసీల్దార్ గారు కూడా మీరు అప్రోచ్ అయ్యారా? వాళ్ళకన్నా ఫిర్యాదు చేశారా? వాళ్ళు ఏమన్నారు? మేము వాళ్ళకి అందరికీ చెప్తే బౌండరీ సర్వే చేసుకొని అందరూ రైతులు కొట్లాట పెట్టుకోకుండా కలిసి ఉండండి అని చెప్పిండ్రు. మేము 2016 నుంచి కూడా మేము దీన్ని సర్వే చేపిస్తున్నామండి. దీన్ని ఆ సర్వేలో ఎక్కడ బౌండరీ సర్వే అక్కడికే వస్తున్నది, కానీ అది కాదు అంటున్నారు వీళ్ళు. సరే వాళ్ళన్నా చెప్పి అంటే మా దగ్గర డబ్బులు లేవు అంటారు. మేము పెడతాము పర్లేదు మనం చేయించండి అంటే అట్లా ఒప్పుకోవడం లేదు. మేము దున్నినంత భూమి దున్నినొందే భూమి అంటున్నారండి. సర్వే నెంబర్ ఎంత, ఏ మండలం, ఏ జిల్లా, ఇది ఏమిటి? ఇది చెల్పూరు గ్రామ గర్నాలకుంట అంటారండి ఈ ఏరియాలో. ఈ చెల్పూరు శివారి కిందికి వస్తుంది. ఇది గన్పూర్ మండలం, ఈ భూపాలపల్లి డిస్టిక్. అంటే మీకు కలెక్టర్ గారి నుండి ఎలాంటి న్యాయం జరగాలని మీరు కోరుతున్నారు? మీ దగ్గర సరైన డాక్యుమెంట్స్ ఉన్నాయా? మీకు ఏమైనా రైతు బంధు అది పడుతుందా? మాకు రైతు బంధు వస్తున్నది, ధరణిలో ఎంటర్ అయింది. మాకు పట్టా, పాస్బుక్లు ఎవ్రీథింగ్ ఉన్నదండి. మాకు కలెక్టర్ గారి దగ్గరికి మేము ఒకసారి వెళ్ళినాం. మా బ్రదరు అట్లా మేము లేడీస్ ఎందుకు బయటకు వెళ్ళడం అని మా బ్రదర్ వెళ్ళిండు. మాట్లాడితే బౌండరీ సర్వే చేసుకొని అంతా లోపల సబ్ డివిజన్ చేసుకొని ఎవరికి వాళ్ళు రైతులంతా అదిగా ఉండండి అని చెప్పి రాసిండ్రు. రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు వచ్చిండ్రు, ఏడీ గారు వచ్చిండ్రు, అంతా కొలిసిండ్రండి. మొత్తం అయిపోయింది. అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ రాళ్ళని మళ్ళీ వీళ్ళు మేము పెట్టిన రాళ్ళని మేము లేకముందు నైట్ వచ్చేసి పీకేస్తున్నారు. అంటే మీ చుట్టూ మీది ఎన్ని ఎకరాల ల్యాండ్ ఉంటుంది? మీ చుట్టూ ఎంతమంది ఉంటారు? వాళ్ళ ద్వారా మీకు ఏం ప్రమాదం ఉంది? మీరు కలెక్టర్ గారికి ఏం విజ్ఞప్తి చేస్తున్నారు? మాకు ప్రమాదం అంటే వాళ్ళు మా మీద దాడి చేస్తున్నారు రీసెంట్లీగా. ఇన్ని రోజులు దాడిలు అవి ఏం చేయలేదు. రీసెంట్లీగా ఈ గాజర్ల ఓదెలు భారీ అనేట ఆమె దాడి చేసింది. దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ నా దగ్గర ఉండింది. ఇక ఆయన లోకల భద్రయ్య అనేట ఆయన దున్నిందంతా నాదే, ఇది నేను దున్నుకున్న బట్టి నాదే అంటున్నాడండి ఆయన. మాకు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినాము, మాట్లాడినాము. ఆయన మీరు చేసుకోండి అని మాట్లాడుతున్నారు. అక్కడ పోలీస్ డిపార్ట్మెంటు కానీ ఎవ్వరు కానీ మేము వెళ్తున్నాం. ఇక మేము స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళేసి మేము మిమ్మల్ని అది చేస్తాం అంటే ఎమ్మెల్యే గారి దగ్గరికి మేము 2 సార్లు వెళ్తే ఎమ్మెల్యే గారు బిజీగా ఉండి కలవలేకపోయింది. పాత ఎమ్మెల్యే గారిని నేను గతంలో పాత ఎమ్మెల్యే గారిని కలిసిన. పాత ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఉత్తర్వులు జారీ చేసిండ్రు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు నా దగ్గర ఉన్నాయి. అంటే రాజకీయంగా కూడా మీకు ఒత్తిడి వస్తుందా? రాజకీయ ఒత్తిడి అంటే ఇప్పుడు రాజకీయ ఒత్తిడి అనేది నాకేం పెద్దగా అనిపిస్తలేదండి. అంటే దీంట్లో దిగిన తర్వాత కానీ తెలుస్తుంది ఇక్కడ రాజకీయ ఒత్తిడి వల్ల వీళ్ళు ఇట్లా చేస్తున్నారా లేకుంటే రైతులు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారా అన్నది ఇంకా ఫర్దర్ గా దాన్ని ప్రధానంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కు సంబంధించింది. అంటే వాళ్ళ నుంచి మీకు ఎలాంటి సమాధానం వస్తుంది? మీరు ఫిర్యాదు చేసినట్టు కూడా తెలిసింది.
మాకు వాళ్ళ నుంచి ఏమంటున్నారంటే మీకు ఇక బౌండరీ సర్వే చేసినాం కదమ్మా, మీ బౌండరీలలో మీరు ఉండాలి, పక్క రైతులు వస్తే ఇంకా వాళ్ళు మీరు మాట్లాడుకోవాలి అంటున్నారు. వాళ్ళు కూడా మా గురించి మాకు తప్పుగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మాకు ఏడీలో మేము ఎప్పుడు కొలుసుకున్నా వస్తున్నారు, వాళ్ళు బౌండరీ సర్వే చేసిపోతున్నారు, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళతో. ఈ రైతులతోనే మాకు ఇబ్బంది అవుతున్నది. అంటే మీ మీద ఏమైనా కేసులు పెట్టడం, పోలీసులు కేసులు పెడుతున్నారు మా మీద. అంటే ఇట్లా లాగిన్రని ఇట్లా మా బ్రదర్ మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. ఇట్లా ఇంకా వచ్చేసి మా మీద మేము దున్నింది మీది ఇక్కడిది కాదు అని చెప్పేసి ఎక్కడో భూమి మీద అని రకరకాలుగా మమ్మల్ని నానా రకాల బూతులు తిడుతున్నారు. మేము తిరగని ఆఫీస్ లేదండి, ఎస్పీ గారు కలిసినాము, పాత ఎస్పీ గారిని కలిసినాము, ఆయన కూడా ఇదే చెప్పిండు. డిఎస్పీ రాములు గారిని కలిసినాము, పోయిన అభినవ్ ఎస్ఐ గారు వచ్చిండ్రు మోకా మీదకి, ఇప్పుడు వచ్చిన మచ్చా సాంబమూర్తి గారు వచ్చిండ్రు. ప్రతి ఒక్క ఎస్ఐ కానీ కేసులు అది ఇప్పుడు కాకుండా ఒకటి చూద్దాము అనే దానికి మాట్లాడుతున్నారు. కాకపోతే గతంలో పోయిన ఒక ఎస్ఐ మాత్రం ఆయన కొంచెం ఎక్సీడ్ అయ్యి కొన్ని కేసులు పెట్టడం జరిగింది, మా బ్రదర్ మీద నా మీద అట్లా కేసులు పెట్టడం జరిగింది. అంటే మేము ఖచ్చితంగా ఇది ల్యాండ్ అని మాట్లాడేసరికి ఎవరైతే ఖచ్చితంగా మాట్లాడుతున్నారో వీళ్ళకి హక్కులు లేకుండా ఉండాలి. ఇక్కడ ఉన్న కొంతమంది రైతులు ఏంటంటే వెనక నుంచి వెళ్ళి వీళ్ళకు ఆక్యుపై చేసుకున్నాం కదా, ఎందుకు కదలాలి, వీళ్ళని మాటలతో వెళ్ళగొడితే పోతారు అనే ఉద్దేశంతో మమ్మల్ని ఏదో బెదిరింపులతో ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు మా బ్రదర్ని నన్ను. ఎన్ని సంవత్సరాల ఈ మీ పోరాటం జరగబట్టి? ఇది 1994లో మా నాన్న నాకు ఇచ్చిండండి. అంతా కొడితే ఇప్పుడు 2016 నుంచి మాకు పట్టా పాస్బుక్లు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. అప్పటి నుంచి మేము మధ్యలో మేము పంట చేసుకున్నాం. ఒక 2 years నుంచి ఈ ప్రాబ్లం ఎదుర్కొంటున్నాం. మీరు ఏం కోరుతున్నారు? కలెక్టర్ గారిని ఇప్పుడు మీరు ఏం కోరుతున్నారు మేడం? వాళ్ళ సర్వే నెంబర్లో వాళ్ళు, మా సర్వే నెంబర్లో మీరు, ఓన్లీ బౌండరీ సర్వే అయితే సరిపోతుంది. అంటే ఆ రైతులు కూడా సహకరించాలి. మీ మీద కేసులు పెట్టడం, ఫిర్యాదులు చేయడం పోలీసులు జరిగింది కదా, మీరు ఏమైనా లీగల్ గా ఏమైనా కోర్టుకు కూడా వెళ్ళిందండి. వీళ్ళందరి మీద నేను నా భూమిలోకి ట్రెస్ పాస్ అయినట్టు వీళ్ళందరి మీద నా దగ్గర ఎఫ్ఐఆర్ అవి చేయించిన అవన్నీ నా దగ్గర ఉన్నాయండి. దానికి సంబంధించిన ఫైల్ నంబర్స్ ఎవ్రీథింగ్ ఉన్నది నా దగ్గర, డాక్యుమెంటేషన్ అంతా ఉన్నది. మీరు ఏం చెప్తున్నారు? భూపాలపల్లి జిల్లాలో కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, తహసీల్దార్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రాజకీయ నాయకులను మీరు ఏం కోరుతున్నారు? మేము ఒక్కటే కోరుతున్నామండి, ఇక్కడ ఉన్న రైతులు ఏ ఒక్కరు ఇబ్బంది పడద్దు అన్నది మా ఉద్దేశం అండి. ఇక్కడ వాళ్ళు ఇబ్బంది పడాలని కూడా మేము కోరుకోవట్లేదు. కాకపోతే ఏంటంటే బౌండరీ సర్వే అయిపోతే వాళ్ళ హద్దుల్లో వాళ్ళు ఉంటే ఈ సమస్య చాలా చిన్నదే అండి. కానీ దీన్ని జటిలం చేయడానికి వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరుక్కుంటూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అన్నది మేము వాళ్ళని కోరుకుంటాం. దయచేసి ఎమ్మెల్యే గారిని కానీ, ఇక్కడ స్థానికంగా ఉన్న కలెక్టర్ని కానీ, స్థానికంగా ఉన్న పెద్ద మనుషులన ఎవ్రీథింగ్ ఏదైనా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే వాళ్ళకి అవగాహన లేక వాళ్ళు కూర్చొని పంచాయతీ గెట్ల పంచాయతీ కాదు కదండి ఇది. ఒక గెట్టో, ఒక గుంటో, 2 గుంటలో కాదు, ఎకరాలు జరిగినప్పుడు ఇది ఎట్లా కూర్చొని మాట్లాడుకుంటాం? బౌండరీ సర్వే చేసుకొని ఏడీ గారి సమక్షంలో నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయించినామండి. ఆ సర్వే సంబంధించిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ నా దగ్గర ఉంది. మీరు చూపించాలి ఆ డాక్యుమెంట్స్ మీరు చూపించండి. కలెక్టర్ గారు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ప్రజలకు కానీ, ప్రజాప్రతినిధులకు కానీ తెలియాలి. ఆ డాక్యుమెంట్స్ ఎప్పటి నుంచి మీరు ఒకసారి చూపించండి మేడం. ఓకే తీసుకున్నారండి. ఇది మా తండ్రి గారిది, వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న ల్యాండ్. ఇది 9 ఎకరాల 30 గుంటలండి ఈ ల్యాండ్. ఇగో ఇక్కడ ఇది ఇంతకుముందు లాస్ట్ ఇయర్ గాజర్ల బోదెలు మమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు ఈ పంచనామా మధు ఎస్ఐ గారు ఉన్నప్పుడు జరిగింది. దీంట్లో మా తండ్రి గారి సంతకం ఫోర్జరీ చేసి ఈ గాజర్ల బోదెలు అనే వ్యక్తి మా తండ్రి గారి సంతకం ఇది దీంట్లోకి పంపించి ఇది 1 ఎకరం దగ్గర 1 ఎకరం 20 గుంటలు మా తండ్రి గారి భూమిని ఈయన తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఇది మళ్ళీ తర్వాత మాకు డిగ్రీ వచ్చిందండి. యాస్టీస్ ఇది మన పర్మనెంట్ ఆర్డర్. ఇది దీనికి సంబంధించిన ఈ డాక్యుమెంటేషన్ ఇదంతా. ఇది నకిలీ పట్టా పాస్బుక్లతో పేపర్లో కూడా వచ్చిందండి. ఇది గాజర్ల బోదెలు అనే వ్యక్తి మీద. చెప్పండి మేడం. అయితే తర్వాత వచ్చేసి ఇక్కడ ఇది దీనికి సంబంధించిన పూర్తి డిగ్రీ అండి. ఇది మన జిల్లా కోర్టు ఇచ్చిన డిగ్రీ అండి. ఇది గాజర్ల బోదెలు ఈ భూమికి ఎటువంటి హక్కులు లేవు అని చెప్పేసి ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఎంకరేజ్ అవుతూ పంటలు పెడుతున్నాడండి ఆయన బోదెలు అనేది. ఇది నాకు సంబంధించిన ఆధార్ కార్డు అండి. ఇది నా పట్టా పాస్బుక్. నాకు 1 ఎకరం 22 గుంటలు ఉన్నదండి. ఇది ఇవన్నీ ఉన్నా కానీ మాకు ఈ న్యాయం జరగట్లేదు. అంటే అధికారుల చుట్టూ తిరగలేకపోతున్నామండి. ఎందుకంటే మేము స్థానికంగా ఇక్కడ ఉండకపోవడం ఒకటి, అధికారుల చుట్టూ తిరిగినా మేము వచ్చే టైంకి వాళ్ళు ఉండకపోవడం. మేము మాట్లాడితే మీరు కొలిపించుకోండి అమ్మా అది ఎన్నిసార్లు కొలిపించినా అక్కడికే వస్తున్నది. అక్కడికే వచ్చినప్పుడు చుట్టుపక్కల రైతులని అట్లీస్ట్ ఆ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళిందంట మొన్న. వెళ్ళిన తర్వాత ఆ ఎమ్మెల్యే గారు కూడా కోల్చుకోండి అదంటే ఆ రైతులు ఏమంటున్నారంటే కొలవడం కాదు, కూర్చొని పంచాయతీ సెటిల్మెంట్ అని మాట్లాడుతున్నారు. సెటిల్మెంట్ అంటే ఇది మీరు దొంగ భూములు కాదండి, పట్టా పాస్బుక్లు ఆల్రెడీ వాళ్ళకి ల్యాండ్
పోలింగ్లో ల్యాండ్ వెళ్ళిపోయిందండి వాళ్ళకి. ల్యాండ్ పోలింగ్లో వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఇందులోకి వచ్చి ఈ పట్టా భూములలోకి వచ్చేసి పంటలు చేసుకుంటున్నారు. 134/64 సర్వే నెంబరు వాళ్ళు వచ్చేసి ఈ పంట 101లోకి వచ్చేసి దీంట్లో పంటలు చేసుకుంటున్నారు. దాన్ని ఏది అంటే వీళ్ళ మీద ప్రాబ్లం చేస్తున్నారు. కేసులు ఎవరి ప్రమేయం ఉండవచ్చు అనుకుంటున్నారు మీరు? అంటే ఇప్పుడు వీళ్ళు చెప్తున్న ప్రకారం మాకు మొన్న ఇంతవరకు అయితే నేను ప్రమేయం గురించి ఎప్పుడు మాట్లాడలేదు. నేను స్థానికంగా ఉండే గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా నేను తప్పు పట్టడానికి లేదు. కాకపోతే వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు ఏంటంటే ఎమ్మెల్యే గారు మమ్మల్ని దున్నుకోమన్నారు అని అయితే ఒక మాట అయితే అంటున్నారు. కాకపోతే ఎమ్మెల్యే గారు పాత ఎమ్మెల్యే ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారు అంటున్నారు అంటే మీరు దున్నుకోండి, మీ దున్నినోళ్ళదే భూమి అని అంటున్నారు అని వాళ్ళు అంటున్నారు. అంటే ఎమ్మెల్యే గారు అన్నది అని నేను చెప్పట్లేదు, నాతో అంటున్నారు వాళ్ళు. ఇక్కడ ఎమ్మెల్యే గారు గండ్ర సత్యనారాయణరావు గారు. ఆయన అంటే రైతులకు మీరు దున్నినోందే భూమి అని అంటున్నారు అని అంటున్నారు వీళ్ళు ఈ రైతులు అంటున్నారు. మేము ఇక 2 సార్లు వెళ్ళినాము. సారు బిజీగా ఉండి కలవలేకపోయినారు. ఆయన వేరే వర్క్ మీద బయటకు వెళ్ళినారు. తన దగ్గరే అనుచరులు చనిపోయిండ్రు అని చెప్పేసి అక్కడికి వెళ్ళడం అటు ఇటు అవడం వల్ల మేము స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారిని కలవలేదు. గతంలో ఉన్న ఎమ్మెల్యే గారిని కలిసినాం, మేము ఆయనతో మాట్లాడినాం, ఆయనకు ఇదే ప్రాబ్లం చెప్పుకున్నాం. గతంలో ఉన్న ఎస్ఐతో మాట్లాడినాం, ఇవన్నీ చేస్తున్నామండి. అయితే వీళ్ళు ఏమంటున్నారు, ఎమ్మెల్యే గారు దున్నినోందే భూమి అంటున్నారు అని చెప్పి వీళ్ళు మమ్మల్ని అంటున్నారు. అది ఎమ్మెల్యే అట్లా అనరు అండి. మేమైతే నా ఉద్దేశంలో ఎమ్మెల్యే గారు అట్లా ఎందుకు మాట్లాడరు కదండి. కేవలం వీళ్ళు ఇక్కడ క్లెయిమ్ చేసుకుంటున్నారేమో, దాని నేమ్ని చెడగొట్టడం కోసం ఇదంతా ప్రయత్నం చేస్తున్నారో నా ఉద్దేశం అండి ఇందులో. ఇది ఏది ఏమైనా కానీ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జిల్లా కేంద్రం అయినప్పటి నుంచి కూడా సమస్యలు నిత్యం పెరుగుతూనే ఉంటాయి. ఈ భూమి నాది, ఆ భూమి నాది అంటూ కేసులు, దాడులు, హత్యలు, అనేకమైన సంఘటనలు జరుగుతున్నా కానీ జిల్లా యంత్రాంగం కొంతవరకు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీనిలో రాజకీయ జోక్యం ఎక్కువ కావడం, నా కార్యకర్త అనుకోవడం, కార్యకర్తలను కాపాడుకునే కోసం కూడా రాజకీయ జోక్యం కూడా జరుగుతుంది. కాబట్టి ఎవరైతే వాళ్ళు భూమి ఆక్రమించుకునైనా కానీ స్థానిక రాజకీయ నాయకుల దగ్గర పోతే ఆ సంబంధిత రెవెన్యూ కాబట్టి లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి ఆ భూమి ఆయనదట కొంచెం చూడండి అని చెప్పడం వల్ల నాకు చెప్పాడు కదా, నాకు రాజకీయ నాయకుడు చెప్పాడు కదా అనే ఉద్దేశం ఏమిటి, నాకు ఆ రాజకీయ నాయకుడు చెప్పాడని రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆ రాజకీయ నాయకుడు చెప్పాడు కదా అని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కొమ్ము కాస్తున్న సంఘటనలు కూడా అనేకం ఉన్నాయి. కానీ ఇక్కడ దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, ఇవన్నీ సమస్యలు జరుగుతున్నా కానీ ఎందుకు వీళ్ళు నిస్వార్థంగా పనిచేయడం లేదా అనేది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒక సమస్య. ఇప్పుడు మేడం గారు చెప్పారు, వాళ్ళ నాన్నగారి నుంచి వచ్చిన ఆస్తినే వాళ్ళు గేటు దాటి వచ్చి భూమి నాది అనడం ఎంతవరకు సమంజసం? దీని గురించి జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ కానీ, జాయింట్ కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, తహసీల్దార్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రాజకీయ నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, గ్రామస్థాయి నాయకులు కానీ ఇలాంటి సమస్యలు పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి ఘోరాలు జరిగే అవకాశాలు ఉన్నాయో ఒక్కసారి ఆలోచించాలి. ప్రధానంగా జిల్లా మేజిస్ట్రేట్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేజిస్ట్రేట్ కలెక్టర్ గారు ఒక్కసారి ఈ సమస్యపై దృష్టి సాధించాలని మా మేడారం టీవీ తరఫున కోరుకుంటున్నాము. ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి, కానీ మా దృష్టికి వచ్చిన సమస్యల్లో ప్రధానమైన సమస్య ఇది. ఎందుకంటే తాత ముత్తాతల నుంచి వచ్చిన భూములు ఇలా సమస్యలకు రావడం, రేపు ఇక్కడ క్రైమ్ జరిగే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి క్రైమ్ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా జిల్లా పోలీసు యంత్రాంగంపై ఉంది. ఈ సమస్యపై జిల్లా పోలీసు యంత్రాంగం కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే రెవెన్యూ శాఖలో లంచాలు తీసుకొని పని చేస్తున్నారు. లంచాలు ఏందో పని జరిగాయని ఒక ఆరోపణలు ఉన్నాయి, వాళ్ళకి ఒక నిందలు ఉన్నాయి. కాబట్టి రెవెన్యూ శాఖ కూడా ఈ భూమి సమస్యపై తక్షణమే స్పందించాల్సిన అవసరం ఎంతైంది ఉందని కోరుకుందాం. ఓటర్ స్టూడియో సమయగాడు.